to everyone. ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. Just a small teaching before we get into the main course. ప్రాథమికమైన విషయాన్ని మనం చూద్దాము. చిన్న వర్తమానము, పెద్ద వర్తమానం వెళ్ళక ముందు ఈ చిన్న వర్తమానం కూడా ఒకసారి చూద్దాము. And 2 Samuel chapter 7, we can turn to 2 Samuel chapter 7. రెండవ సమూయేలు 7వ అధ్యాయము మీ పరిశుద్ధమైన గ్రంథాల నుంచి చూడాలని వేడుకుంటూ ఉన్నాను. And teaching its title is Solomon in heaven. సొలొమోను పరలోకమందు ఉన్నాడా అన్న దాని మీద ఈ యొక్క బోధ ఉంటూ ఉంది. And we know that Solomon he committed many sins. ఎందుచేతనంటే సొలొమోను చాలా పాపములు చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. God told him not to multiply wives, but he went and married 1,000 wives. అనేకమైన స్త్రీలను భార్యలుగా చేసుకోవద్దని దేవుని యొక్క ఆజ్ఞ అంటూ ఉండగా అతడు 1000 మంది భార్యలను ఉంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And Solomon also committed idolatry. అంతేకాదు సొలొమోను విగ్రహారాధికుడు అయ్యాడు. And he even made his wives sacrifice to idols. అంతేకాదు భార్యలు ఆ యొక్క విగ్రహారాధన చేసేటట్టు కూడా అతను చేయటం జరిగింది. So what God told him not to do, Solomon did the reverse of that. దేవుడు ఏదైతే చేయవద్దంటూ ఉన్నాడో దాన్ని సొలొమోను చేస్తూ వచ్చాడు. So will King Solomon be in heaven? మరి ఇటువంటి సందర్భంలో రాజైన సొలొమోను పరలోకమందు ఉన్నాడా? And so he's worshipping idols. He's telling his wives also to worship idols. అతడు విగ్రహారాధన చేశాడు, భార్యలకు కూడాను మీరు విగ్రహారాధన చేయండి అని ప్రోత్సహించాడు. So we need to prove everything from the Bible. We can't have our own opinion about things. ఈ యొక్క ఇటువంటి విషయాల్లో మన సొంతమైన ఆలోచనలు మనము వ్యక్తపరిచే వరకు ఉండకూడదు, కానీ బైబిల్ ఏం చెప్తూ ఉంది దాని ప్రకారంగా మనం చూడాలి. So here in 2 Samuel chapter 7, రెండవ సమూయేలు 7వ అధ్యాయము here we see in verse 12. 12వ వచనం చూద్దాము. God is speaking to David. దేవుడు దావీదుతో మాట్లాడుతున్న సందర్భము. And when thy days be fulfilled, and thou shalt sleep with thy fathers, I will set up thy seed after thee, which shall proceed out of thy bowels, and I will establish his kingdom. So God is saying to David that through you I will bring one son. ఇక్కడ దేవుడు దావీదుతో ఏమని చెప్తూ ఉన్నాడంటే నీ ద్వారా నేను నా కుమారుని తీసుకొస్తానని చెప్తూ ఉన్నాడు. Verse 13. 13వ వచనం కూడా చూద్దాం. He shall build an house for my name, and I will establish the throne of his kingdom forever. So he's saying Solomon, who comes from you, he will build my house. సొలొమోను నీ ద్వారా వస్తాడు, అతడు నాకంటూ ఒక మందిరాన్ని అతడు కట్టిస్తాడు. Verse 14. 14వ వచనం. I will be his father, and he shall be my son. If he commit iniquity, I will chasten him with the rod of men and with the stripes of the children of men. So here is saying, if Solomon commits some sin, then I will punish him with the rod. I will take the stick and I will chastise him. ఒకవేళ సొలొమోను కనుక పాపం చేస్తే నేను ఒక దండాన్ని తీసుకుని నేను అతన్ని దండిస్తాను, కొడతానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ శిక్షిస్తాను అంటూ ఉన్నాడు. Verse 15. 15. But my mercy shall not depart away from him, as I took it from Saul, whom I put away before thee. So he's saying, my mercy will always remain with Solomon. అయితే నా కరుణ ఎప్పటికీ సొలొమోనుతో ఉంటాది అని చెప్తూ ఉన్నాడు. And so this is what we teach in our church. ఈ యొక్క విషయాలు మన యొక్క సంఘంలో మనం బోధిస్తూ ఉంటాం. There is a time when you accept Jesus Christ in your heart as your personal savior. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నీవు ఆయన అంగీకరించి నీ హృదయంలోకి ఆహ్వానించావో, and then you start going to follow Jesus very obediently. ఆ సందర్భం నుంచి యేసుక్రీస్తుని భయభక్తులతో నువ్వు వెంబడిస్తున్న వాడుగా ఉంటూ ఉన్నావు. And then ahead in time you commit some sin. అయితే కాలం గడుస్తూ ఉండగా నీవు కొన్ని పాపాలు చేయవచ్చు. We don't know what sins Christians commit. అయితే క్రైస్తవులు ఏ పాపాలు చేస్తారో మనకైతే తెలియదు. And so sometimes they go into drugs. Christians go into drugs. కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు వెళ్ళి ఆ మత్తు పానీయాలు తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటారు. I heard one pastor became an atheist after many years. A pastor denied God. He became an atheist.
ఒక పాస్టర్ గారు చాలా సంవత్సరాలు దేవుని కోసం సేవ చేసి తర్వాత నాస్తికుడు అయిపోయాడు అతను. And so many sins Christians can commit after they accept Jesus in their heart. ఈ విధంగా క్రైస్తవుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఎన్నో పాపాలు చేసే అవకాశం ఉంటూ ఉంది. Will God throw them into hell? అటువంటి సందర్భంలో దేవుడు వారిని తీసుకువెళ్ళి నరకంలో పడవేస్తాడా? No. Here is saying, if you commit iniquity, if they commit I will punish you with people. People will punish you here on earth. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, నీవు తప్పు చేస్తే భూమి మీద ఉన్న నా ప్రజలు నిన్ను దండిస్తారని దేవుడు చెప్తూ ఉన్నాడు. That means life on earth will become like hell and unbearable. దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీవు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆ విధంగా పాపం చేసే కనుక భయంకరంగా శిక్షిస్తాను, నరకంలాగా ఉంటుంది ఈ భూమి మీద నీకు అని చెప్తూ So ఉన్నాడు. God has given us a covenant of mercy, just like He gave to David. ఏ విధంగా దావీదుకి ఒక నిబంధన దేవుడు చూపించి ఉన్నాడు, మనకు కూడా ఆయన నిబంధన ఇచ్చి ఉన్నాడు. Saying, my mercy shall not depart from him. My mercy will be with you, David, and your son. దావీదు నీతోటి నీ యొక్క కుమారుతో నా కరుణ ఎల్లప్పుడూ ఉంటాదని దేవుడు సెలవిస్తూ And ఉన్నాడు. so Solomon became a wretched man at the end of his life because of his iniquity. మరి సొలొమోను తన యొక్క మరి దౌర్భాగ్య స్థితిని బట్టి ఎంతో ఘోరమైన పాపాలు చేయటం జరిగింది. And God raised up some enemies to fight against Solomon because Solomon went away from God. దేవుడి నుంచి సొలొమోను దూరంగా వెళ్ళిపోయాడు కనుక దేవుడు కొంతమంది రాజులు తీసుకొచ్చి అతన్ని మరి శిక్షించే విధంగా చేయడం జరిగింది. And so God will take us to heaven because Jesus has given us eternal mercy. He forgives all our sins, past, present, future. యేసుక్రీస్తు వారు మన యొక్క గత కాలపు, ప్రస్తుత కాలపు, భవిష్యత్ కాలాల పాపాలన్నిటిని కూడా క్షమించడం జరిగింది కనుక మనం పరలోకము తప్పకుండా వెళ్తాము. So because God has said, my mercy will be with Solomon, we believe Solomon is in heaven, though he committed many grievous and worse sins. మరి సొలొమోనుతో దేవుడు అదే చెప్తున్నాడు, ఇదిగో నా యొక్క కరుణ అతని ఎడల ఎల్లప్పుడూ ఉంటుందని దావీదుతో చెప్పాడు. దేవుని యొక్క కరుణ బట్టి అతడు ఎన్ని పాపాలు చేసినప్పటికీ సొలొమోను పరలోకమందు ఉంటూ ఉన్నాడు. He sacrificed to idols, that is indirectly sacrificing to devils. మరి సొలొమోను విగ్రహారాధన చేశాడంటే దెయ్యాలను ఆరాధించాడు ఇంకో విధంగా చెప్పాలంటే. And so such a person does not deserve heaven, but God is giving him mercy. అటువంటి వ్యక్తికి పరలోకములో ఎటువంటి అర్హత లేదు, అయినప్పటికీ దేవుడు కరుణ చూపిస్తూ ఉన్నాడు. So our duty is to stop our sins so that God's favor will be on earth also for us. మరి మనం చేయవలసింది ఏంటంటే పాపాలు చేయకుండా ఆగిపివేయాలి, కనుక భూమి మీద దేవుడు యొక్క అనుకూలత సహాయం మనకు దొరుకుతుంది. If we sin, say sorry to God, repent, genuinely repent and turn to follow God correctly. మన పాపం చేస్తే గనక మరి దేవుని యొద్దకు వెళ్ళి పూర్ణ మనసుతో, దేవా నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను, నన్ను క్షమించమని అడిగితే ఆయన మన పాపాలు So క్షమిస్తాడు. that God's punishment will not be with us or our household here on earth. ఆ విధంగా ఎప్పుడైతే చేస్తామో మన మీద కానీ మన యొక్క కుటుంబ సభ్యుల మీద కానీ దేవుని యొక్క మరి శిక్ష అన్నది రాకుండా ఆపుతాడు దేవుడు. Amen? So Amen. is that clear? So once we are saved, we may sin, but we have to repent and get back to God. మనం రక్షణ పొందిన తర్వాత పాపం చేయవచ్చు, చేస్తే కనుక వెంటనే పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొద్దకు మళ్ళుకోవాలి, మన పశ్చాత్తాపడి క్షమించమని If అడగాలి. we are stubborn like Solomon, not changing, then we can get punishment on earth, even though we will go to heaven. మరి సొలొమోను లాగా మనం కఠినపరుచుకుంటే కనుక దేవుడు ఈ భూలోకంలో మనల్ని శిక్షిస్తాడు, మనమైతే తప్పకుండా పరలోకం వెళ్తాము. So thanks be to God for his eternal mercy and his covenant of love and grace for us. మరి దేవుడు ఆ యొక్క నిత్యమైన ఆ కరుణను బట్టి, మరి ఆయన చూపించిన ఆ నిబంధన బట్టి, ఆ ప్రేమను బట్టి మనం ఆయనకి ఎప్పుడుకి ధన్యవాదాలు చెల్లించాలి. Because of Jesus Christ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకి వస్తున్న మరి చక్కటి విషయాలు. Amen. ఆమేన్.